హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే కామెంట్ చేశారు. తనకి ఈ మోడల్ ఎలా తయారు చేసుకోవాలో తెలియట్లేదని అయితే అడిగారు. ఈ మోడల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారని అయితే అడిగారు. తనే పిక్ అయితే షేర్ చేశారండి. ఈ మోడల్ ని ఎలా మనము తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. నా దగ్గర ఈ పిక్ లో ఉన్న పెండెంట్ అయితే అవైలబుల్ లేదు, అందుకని నేను ఇక్కడ ఈ పెండెంట్ తో చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ బేసిక్ మోడల్ అయితే చూపిస్తున్నానండి. ఫుల్ మోడల్ అయితే నేను మేక్ చేయట్లేదు. ఈ మోడల్ తయారు చేసుకోవడానికి నేను తీసుకుంటున్న మెటీరియల్స్ అయితే చూపిస్తున్నాను. మీరైతే పిక్చర్ లో ఉండేటువంటి మెటీరియల్స్ అయితే తీసుకోండి, మీ దగ్గర అవైలబుల్ ఉంటే. ఇదిగోండి, నేనైతే ఇక్కడ ఈ పెండెంట్ అయితే తీసుకుంటున్నాను. ఇలా అయితే ఉందండి. ఇది కాసులు నా దగ్గర సేమ్ ఆ పిక్ లో ఉన్న కాసులు అయితే అవైలబుల్ లేవండి, అందుకని ఇవి కూడా ఎక్కువ లేవు. అందుకని నేను ఇక్కడ 2 టైప్స్ లో తీసుకుంటున్నాను. మీరు పిక్ లో ఉన్న మోడల్లో ఉన్న కాసులు ఉంటే మీ దగ్గర అవైలబుల్ ఉంటే సేమ్ ప్రాసెస్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు. 4 mm రౌండ్ క్రిస్టల్స్. నా దగ్గర 6 mm రౌండ్ క్రిస్టల్స్ అయితే అవైలబుల్ లేవండి, అందుకని నేను ఇక్కడ స్వరోస్కీ పాల్స్ 6 mm 2 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. పాల్స్ 2 mm గోల్డ్ బాల్స్, 2 mm గ్లాస్ బీడ్స్. మీరు ఈ ప్లేస్ లో 2 mm రౌండ్ క్రిస్టల్స్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్ ఉంటే. థ్రెడ్ మీరు రెడ్ కలర్ ఉంటే అవైలబుల్ ఉంటే తీసుకోండి. నా దగ్గర పింక్ ఒకటి అవైలబుల్ ఉంది, అందుకని నేను తీసుకుంటున్నాను. నెంబర్ 11 నీడిలు, బ్యాక్ హుక్, సీజర్ కట్ చేసుకోవడానికి. ఈ పిక్ లో ఉన్న మోడల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నా సరే ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ మోడల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా థ్రెడ్ ని అయితే కట్ చేసుకోండి. కొంచెం లాంగ్ గానే తీసుకోండి, లేదు అనుకుంటే మధ్యలో అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఆల్రెడీ కట్ చేశాను. ఇప్పుడు దీన్ని నీడిల్కి అయితే వేసుకోండి. ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది. సింపుల్ అండి. దీంట్లో ఇలా వేసేసి ఇలాగా నేనైతే ఇక్కడ 2 నీడిల్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి 2 సైడ్స్ వేసేసానండి, అంటే మీకు మోడల్ చూపించడానికి. ఇలా ఇది 2 వేస్ లో కూడా వేసుకోవచ్చు అండి, అంటే 2 నీడిల్స్ కి యూజ్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ సింగిల్ నీడిల్ తోనే చూపిస్తాను, కాకపోతే ఈ సైడ్ కూడా ఇలా అయితే వేసాను ముడి లేకుండా. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పెండెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది మీరు ఎలా అయినా అండి 2 వేస్ లో మీరు ఇది మోడల్ అనేది తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు హుక్ అటాచ్ చేసి కొంచెం అల్లుకొని తర్వాత లాస్ట్ లో అయినా పెండెంట్ వేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి పెండెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే కొంచెం ఈజీగా అనిపిస్తుంది మీకు. ముందుగా నీడిల్ లోపలికి 6 mm పాల్ బీడ్ అయితే వేసుకోండి. ఇలా రానియండి. ఇప్పుడు ఇలా పెండెంట్ ఉంది కదా, ఇక్కడ మీకు హోల్స్ కనిపిస్తున్నాయా? ఒక నిమిషం. దీనికైతే ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయి హోల్స్. ఈ అప్పు తీసేస్తున్నాను. మీ దగ్గర హ్యాంగింగ్ టైప్ ఉంటే సింపుల్ అండి, అది ఇంకా సింపుల్. ఇలా అయితే దూర్ చేసుకోవడమేను. దీనికి ఇలా అయితే ఉన్నాయి, హ్యాంగింగ్ అయితే లేదు, అందుకని నేను ఇలా తీసుకుంటున్నాను. ఇలా అయితే రానియండి. మళ్ళీ నెక్స్ట్ దానికి ఇలా అప్పుకి రానియండి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఇంకొక పోల్ అయితే ఈ సైడ్ వేసుకోండి. సౌండ్స్ వస్తే అవాయిడ్ చేయండి, బోర్డు మీద అయితే చేస్తున్నాను. ఇలా వస్తుంది. ఇలా కొంచెం లూజ్ వచ్చినా ఏం పర్లేదండి, ఈ సైడ్ మనము లాక్కోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఈ సైడ్ చూపిస్తున్నాను. ఈ సైడ్ ఒక బీడ్ అయితే అంటే మనకు అంటే దారము రాకుండా ఉండడం కోసము మళ్ళీ ఈ సైడ్ కూడా మళ్ళీ అల్లుకుందాము. ఇలా అయితే వేసేసుకోండి. అప్పుడు ఇది ఇట్లా టైట్ గా ఉంటుంది. ఈ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇది అర్థమైంది కదా మీకు. ఫస్ట్ ఒక 4 mm రౌండ్ క్రిస్టల్ అయితే వేసుకోండి. తర్వాత
ఒక కాసు. ఇక్కడ కొంచెం మనకు వేసుకునేది అటు ఇటు అవ్వచ్చండి. కొంచెం మీరైతే అంటే కెమెరాలో ఒక విధంగా ఉండొచ్చు, అంటే మీరు వేసుకునే దాన్ని బట్టి చూడండి. ఇంకొకసారి చెప్తున్నాను. ఒక 4 mm క్రిస్టల్ కాసు, తర్వాత మళ్ళీ 4 mm క్రిస్టల్, 2 mm గోల్డ్ బీడ్, మళ్ళీ 4 mm క్రిస్టల్స్ ఇలా అయితే వేసుకుని ఇలా అయితే రానియండి. ఇక్కడ ఇట్లా రావాలి. ఇలా అయితే హోల్డ్ చేసుకోండి. దీని లోపల నుంచి ఇట్లా అయితే రానియండి. ఇట్లా ఈ సైడ్ మనకు లూజ్ వచ్చినా పర్లేదండి. ఈ పక్క ఎలాగో థ్రెడ్ ఉంది కాబట్టి మనం అయితే లాక్కుంటాం. ఇలా అయితే రావాలి. ఇప్పుడు మళ్ళీ ఈ థ్రెడ్ ఈ గోల్డ్ బీడ్ ఉంది కదా, దీని లోపలికి రావాలి. ఇక్కడ మనకు లూజ్ వచ్చినా పర్లేదు, ఈ సైడ్ వేయాలి కాబట్టి అప్పుడు మనకు టైట్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు ఇది చూడండి, అంటే ఇక్కడ ఒకటి అప్పుకు వస్తుంది, ఒకటి డౌన్కి వస్తుంది. ఇక్కడ ఎలా వేసుకోవాలో ఇది ఒకసారి చూడండి. ఇలాగా నీడిల్ అనేది అప్పుకి వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇది ఒకసారి చూడండి. ఇందాక ఫస్ట్ మనము ఒక క్రిస్టల్, ఒక కాసు, ఒక క్రిస్టల్ గోల్డ్ బీడ్ వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మనము ఒక 2 క్రిస్టల్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 2 క్రిస్టల్స్, ఒక గోల్డ్ బీడ్, మీకు కన్ఫ్యూజ్ కాకుండా, మళ్ళీ ఇంకొక క్రిస్టల్, ఒక కాసు, మళ్ళీ ఇప్పుడు ఇలా వస్తుంది. 2 క్రిస్టల్స్, ఒక గోల్డ్ బీడ్, ఒక క్రిస్టల్, మళ్ళీ ఒక కాసు, ఒక క్రిస్టల్. ఇలా మనకు ఇలా వేసినప్పుడు ఇలా వస్తుందండి. దీని లోపలికి వేసినప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఈ కాసే కొంచెం మనం అటు ఇటు చూసుకోవాలి. ఇలా తిప్పినప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఒకటి నార్మల్, ఒకటి గ్రీన్, ఒకటి నార్మల్ ఇలా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ బీడ్ దగ్గరకు అయితే రానిచ్చేసేయండి, గోల్డ్ బీడ్ దగ్గర. ఇంతే అండి. ఒకటి ఇలా కిందకు వస్తుంది, ఒకటి ఇలా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు 2 క్రిస్టల్స్, ఒక గోల్డ్ బీడ్, ఒక క్రిస్టల్, ఒక కాసు, ఒక క్రిస్టల్ వేసి ఇలా కిందకైతే వేస్తాము. ఇలా కిందకు వచ్చినప్పుడు ఒక క్రిస్టల్, ఒక కాసు, ఒక క్రిస్టల్, మళ్ళీ గోల్డ్ బీడ్, మళ్ళీ 2 క్రిస్టల్స్ వేసి ఇలా అప్పుకైతే వేస్తాము. ఇది ఒకటి పైకి, ఒకటి కిందకి ఇలా అయితే వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఈ సైడ్ కూడా వేసుకోవాలి మీరు. ఇక్కడ మనకు థ్రెడ్ ఉంది కదా, ఈ సైడ్ నేను ఈ 3 ఈ సైడ్ కూడా వేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది నెక్లెస్ ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి, ఈ సైడ్ ఇలా అయితే వేసుకోవాలండి. అంటే మనకు నీడిల్ ఎటు వస్తుందో ఆ టైపు వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్, క్రిస్టల్, కాసు, క్రిస్టల్, గోల్డ్ బీడ్, 2 క్రిస్టల్స్ ఇలా అయితే రానియండి. ఇప్పుడు స్టార్టింగ్ బీడ్ ఉంది కదా, దీని లోపల నుంచి రానియండి. కొంచెం మనకు లూజ్ వచ్చినట్టుంటే ఇలాగా లాక్కుంటే అడ్జస్ట్ అయిపోతుంది. దీన్ని ఇదిగోండి ఇలా టైట్గా ఇలా పట్టుకొని ఈ థ్రెడ్ని ఇలా అయితే లాగేసుకోండి. ఇలా మళ్ళీ దీని లోపలికైతే రానియండి. అంటే మీకు నేను చూపించడం కాబట్టి కొంచెం కెమెరాలో చూస్తూ చేయాలి, ఫోన్లో. ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్. వస్తుంది. ఇలా మీరు కంటిన్యూగా వేసుకోండి, మీకు ఎంత లెంత్ కావాలో అంత వరకు, ఈ కాసులు ఉన్నంత వరకు. ఇప్పుడు బ్యాక్ చైన్ ఎలా అనేది ఇక్కడైతే చూపిస్తాను. తర్వాత ఈ చైన్ హుక్ ఎలాగా ముడేసుకోవాలో చూపించేస్తాను.
దీనికైతే గ్లాస్ బీడ్స్ అయితే కావాలండి. ఇక్కడ మీరు క్రిస్టల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ దగ్గర అవైలబుల్ ఉంటే. వేసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఒక క్రిస్టల్ వేసుకోండి 4 mm, ఒక గ్లాస్ బీడ్ వేసుకోండి, తర్వాత మళ్ళీ ఒక క్రిస్టల్ అయితే వేసుకోండి. 3 అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డ్ బీడ్ లోపల నుంచి అయితే రానియండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉంది కదా, ఇలా అయితే రానియండి. ఇక్కడ మనము 2 mm గ్లాస్ బీడ్ వేసాం కదా, దాని లోపల నుంచి అయితే రానియండి. మళ్ళీ సేమ్ అయితే రిపీట్ అవుతుంది. మళ్ళీ ఒక క్రిస్టల్, ఒక గ్లాస్ బీడ్, మళ్ళీ ఒక క్రిస్టల్, ఇలాగా 3 బీడ్స్ అయితే వేసుకోవాలి. ఇలాగా మనకు బ్యాక్ చైన్ ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోవాలి. ఇదేమి అస్సలు కన్ఫ్యూజ్ ఉండదండి. మీరు స్టార్టింగ్ అయినా ఇలా వేసుకొని తర్వాత అయినా ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా ఇట్లా అయితే వస్తుంది చైన్. ఇప్పుడు ఇది బ్యాక్ చైన్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఉంది కదా, ఇది క్రిస్టల్ వేసుకోండి, బ్యాక్ హుక్ ఇలా ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇలా ఇలా అయితే రానివ్వండి. ఇట్లా మళ్ళీ దీని లోపలికి రానియండి. మళ్ళీ ఈ చైన్ హుక్ లోపలికి రానియండి. మళ్ళీ ఇంకొకసారి ఈ సైడ్ ఒక వేసేసుకోండి, ఈ సైడ్ ఒక 2 ముడులు వేయండి, ఈ సైడ్ కూడా ఒక 2 ముడులు వేసేసుకోండి. మళ్ళీ ఇట్లా రానియండి. మళ్ళీ ఈ సైడ్ ఒక 2 ముడులు అయితే వేసుకోండి. ఇట్లా పెట్టేసి దీన్ని ఇలాగా ఒక 2 టైమ్స్ తిప్పేసి థ్రెడ్ ఇదైతే నీడల్ అయితే ఇలా లాగేసుకోండి. అలా కూడా వేసుకోవచ్చు. ముడులన్నీ చాలా ముడులు ఉన్నాయి, ఎలా అయినా మనం వేసుకోవచ్చు. మళ్ళీ దీని లోపలికి ఒకసారి రానిచ్చేసి కట్ చేసేసుకోండి. అంతే అండి, హుక్ అటాచ్ చేయడము. ఇలా వేసుకోవడమేను హుక్. లేదు అనుకుంటే మీరు సింపుల్ గా ఇలా అల్లేసుకున్నప్పుడు ఒక జంప్ రింగ్ యాడ్ చేసేసి హుక్ అయినా వేసేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఈ సైడ్ కూడా ముడేసేసుకోండి. ఇదే అండి ఈ రోజు మోడల్. ఈ మోడల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నా సరే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.